లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు. మంచి ప్రశ్న, నేను చూద్దామన్నా మర్చిపోయా. ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే, ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు, భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు? నేను అనుకుంటున్నా వాళ్ళ నాన్నగారు బాగా తెలిసినవాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టి వెళ్ళకూడదని అనుకున్నారు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. లేదు ఇంకే కారణం ఉంటే చెప్పమన్నా వాళ్ళ నాన్నగారిని. అంటే చాలామంది జ్యోతిష్కులు చెప్పారంట, అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా, లోకేష్ వచ్చిన దగ్గర తర్వాతే నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంట. అందుకని దాన్ని ఏమన్నా మడత పెట్టి రివర్స్ చేసుకుంటున్నాడేమో మనం తెలియదు. లేకపోతే నాకు తెలియగలుగుతున్నా, ఇంత పెద్ద సభకి లోకేష్ లేకుండా జరిగిందంటే ఆశ్చర్యమే కదా. మరి లోకేష్ కూర్చి వాళ్ళ నాన్నే మడత పెట్టాడు, వాళ్ళ నాన్న కూర్చి ఇతను మడత పెడతాడు. టోటల్గా తెలుగుదేశం కూర్చే మడత, టోటల్గా ఉమ్మడి కుర్చీనే మడత. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుందిలే. నిన్న సినిమా ఆ సభ చూసిన తర్వాత, మా సభలు చూసిన తర్వాత మీకు ఎవరు కూర్చో మడతపడిపోయిందో అర్థం కదా. ఇంకా అనుమానం ఉందా మీకు? చెప్పలేరులే, బాగోదు. మా ఎప్పుడు తెరిచే ఉంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, అదేముంది. పార్టీలో మాకు తెలుగుదేశంలో టికెట్ రాదు, జనసేనలో టికెట్ రాదు, ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే పరిశీలిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాని ఉన్నాడు, విజయవాడ నాని, వేసుకున్నాం లేదా, టికెట్ ఇచ్చాం లేదా, కేసు టు కేసు, కేసు నుంచి కేసుగా మా పద్దాన్ని సింగిల్గా పరిశీలిస్తాం. నాకు సమాచారం లేదు, నాకు తెలియదు. అది కోడెల శివరాం గారిని అడిగితే మంచిది.